ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనక పడతామంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకే ఇంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం ఇది కూడా చూడు. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. డింగరీ ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకు వస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. నువ్వు మళ్ళీ స్నానం చేయి. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేట్ గా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంకుమని లోపలికి దూరింది అని లేడీ గాడిదలా ఒకటే పాటలు. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి 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 ఏవి తోమిందో, ఉన్నదేమో ఇంత ఫేసు, ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు, ఇంత. ఏమిటి? నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేట్ గా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి. ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెలుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను. ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాగాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా? ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. ఎందుకండి అలా కేక పెట్టారు? నేనే. నువ్వు కాబట్టి కేక పెట్టాను. లోపల ఏం చేస్తున్నావు? ద గ్రేట్ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ కుమారి సుందరి గారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. అంతేనా?
లేకపోతే స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూడాలని వచ్చావా? చీ, 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 అయ్యో మీరు నా బాసు. స్ట్రైట్ గా మీ మొహం చూసే ధైర్యమే నాకు లేదు, ఇక స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూసే అదృష్టమా? ఏమన్నావ్? అదే ధైర్యం అనబోయి అదృష్టం అనేసాను, స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కాకా పట్టే వాళ్ళని భజన చేసే వాళ్ళని చాలా మంది చూసాం గానీ ఆ భజన ఏదో బయట కూర్చుంటాయి. నేను స్నానం చేయాలి. అలాగే బాసు, అక్కడే కూర్చుంటాను. బాసు ఇది ఏమిటి? బాసు నిన్న ఒక పాట పాడారే, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడరా. నీ ఫేస్ కంటే వాయిస్ చాలా బాగుంది బాసు. బాసు మీరు నా పైన పడ్డారు, నేను టబ్బులో పడ్డాను బాసు. అది కాదు నేను అడిగేది. ఆ కోత ఎలా వచ్చింది? ఓ, దూకుతూ వచ్చింది బాసు. నేను అడిగేది అది కాదు. ఆ కోత నా బాత్రూమ్ లోకి ఎలా వచ్చింది? నా మీదకి ఎందుకు దూకింది? బాసు ఇది అన్యాయం బాసు. నేను దూకితే అడగాలి గానీ కోతి దూకితే నన్నేం చేయమంటారు బాసు? నాకు తెలుసు. నువ్వే కోత బాత్రూమ్ లో అరేంజ్ చేసుంటావు. నేను కోతిని అరేంజ్ చేశాను బాసు. ఇది టూ మచ్ బాసు. నేను చెప్తే వింటాను కదా. నా కో ఎంప్లాయా, నా ఫ్రెండా, లేక రిలేటివా బాసు? మీ రిలేషన్ ఏమిటో నాకు బాగా తెలుసు కానీ నీ ప్రమోషన్ కట్. బాసు మీకు వీలైతే దాని తోకర కట్ చేయండి కానీ నా ప్రమోషన్ కట్ చేయదు బాసు. నాకు ఎవరిని ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు. తప్పుకో. బాసు 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 ప్లీజ్ బాసు. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులన్నీ పోతున్నాయా? మాట్లాడరా సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు. బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? ఏం జరుపుతాం? బ్యాంక్ తోడు నాకేం తెలియదు. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి. ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు, మనం నాలుగు తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు, ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే నాకు. ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతన్ని కత్తితో పొడిచేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నావేంట్రా? చూసారా? అది అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. శ్రీమన్నారాయణ, మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఏం కోటా ఇస్తుందో ఏమిటో. వెళ్ళు.